ఈరోజు హైదరాబాద్ నగరంలో బెంగాల్లో మెడికో విద్యార్థిపై జరిగినటువంటి అత్యాచారం హత్య ఘటన పైన నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ దేశంలో మహిళల రక్షణ ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న, మహిళలకు స్వతంత్రత ఎక్కడుంది అనే ప్రశ్న, స్వేచ్ఛ ఎక్కడుందనే ప్రశ్న ఈ 15 ఆగస్టు సందర్భంగా తిరంగ్ జెండా ఘర్ ఘర్ తిరంగ్ జెండా అని చెప్పిన మోడీకి మేము వేయదలుచుకున్నాం. ఈరోజు దేశంలో అంటే ప్రజల జీవితాల అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళ జీవితాలని కాపాడుతూ వాళ్ళ కుటుంబాలని రక్షిస్తూ ఉన్నటువంటి ఒక మెడికల్ విద్యార్థికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉండడం ఏమిటి? ఈరోజు ఆ మెడికల్ విద్యార్థి ఏం చేసింది, ఏం నేరం చేసింది? తను చదువుకోవడం నేరమా? తన కళ్ళ ముందు కనపడ్డటువంటి అన్యాయం, అది సెక్స్ ర్యాకెట్ అవ్వచ్చు, మాఫియా గుండాల డ్రగ్స్ మాఫియా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ దేశ పౌరురాలిగా, ఈ దేశ స్వతంత్రంతో వాళ్ళ కుటుంబాల తాతలు పోరాడినటువంటి వాళ్ళుగా ఖచ్చితంగా ఈ దేశాన్ని రక్షించాలి, ఈ ప్రజలను రక్షించాలనేటువంటి ఒక బాధ్యతాయుతమైన దాంట్లో తన కళ్ళ ముందు కనబడ్డ అన్యాయాన్ని తను ప్రశ్నిస్తే, తన అన్యాయం మీద నిలబడతానంటే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఆమెను హత్య చేయడం అనేది చాలా నీచమైన హీనమైనటువంటి చర్య అని మేము భావిస్తున్నాం. ఈ దేశంలో మహిళల భద్రత మళ్ళీ వందల వేల సంవత్సరాలైన స్వేచ్ఛలు, సమానత్వాలు, హక్కులు, ఓటు హక్కు అన్నీ చెబుతూ ఉన్నా ఎక్కడ ఉంది స్వతంత్రత, ఎక్కడ ఉంది హక్కు అనేటువంటిది? ఈ దేశ ప్రజాస్వామ్య దేశం అయితే పౌరులుగా మహిళలుగా వాళ్ళు మాట్లాడే హక్కు లేదా అనేటువంటి ప్రశ్నలకి తావిస్తున్నటువంటి ఘటన ఇక్కడ ఈ దేశంలో జరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, గతంలో నిర్భయ ఘటన మనం కళ్ళ ముందు చూసాం. బస్సులో ప్రయాణిస్తుంటే ఆమె మీద అత్యాచారం చేసి సామూహిక అత్యాచారాలు అసలు ఇప్పుడు ఇంకొక విచిత్ర పరిస్థితులు ధోరణులు ఏమయ్యాయంటే, సామూహిక అత్యాచారాలు చేయడము, హత్య చేయడము ఇవన్నీ చేస్తూ సాక్ష్యాలు దొరకకుండా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే బాధితులకు గురయ్యారో ఆ బాధితులను చంపేటువంటి వైపుగా క్రైమ్ రేట్ అనేది మహిళలపైన పెరిగింది. ఇది చాలా చాలా భవిష్యత్ ఆందోళనకరంగా మహిళలకు మారింది అనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ దేశంలో మహిళలకు సంబంధించిన హక్కులు, భద్రత, రక్షణకు సంబంధించి చర్చ జరగాల్సింది. ఈ దేశంలో పౌరురాలిగా మహిళ బతికే హక్కు ఉండాలి. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మహిళ కనబడడం కాదు, ఈ సమాజంలో బతకడానికి హక్కుగా ఉంది. ఆ బతికే హక్కుని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈరోజు ఎన్ని చెప్పుకున్నా ఆడవాళ్ళు కేవలం ఇళ్లల్లో పసుపు రాసుకొని పూజలు చేసుకుంటూ ఉండాల్సినటువంటి వాళ్ళుగా మాత్రమే కాదు మహిళలు ఉండేది. ఈ దేశంలో అభివృద్ధిలో అన్నిట్లో మహిళలు ఉంటాం. ఈ దేశం రోడ్ల వేసే దాంట్లోనో విమానయానంలో కానీ అన్నిట్లో కూడా మహిళలు ఉంటారు. ఎందుకు ఉండకూడదు? అట్లా వైద్య రంగంలో కూడా మహిళలు ఈ ఇటీవల కాలంలో మహిళలు చాలా పెరిగారు. ఆ పెరిగిన దాన్ని చాలా గొప్పగా చూడాల్సినటువంటిది పోయి హింసించేటువంటి దుర్మార్గానికి పాల్పడడం అనేది చాలా నీచమైనటువంటి చర్య అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈరోజు అభయ చనిపోవడానికి కారకులు కేవలం ఆ 2-3 సంబంధించి అవుట్సోర్స్ ఉద్యోగం మీద నెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ మీద నెట్టినటువంటి, అది అంత ధైర్యం చేయడానికి ఒక హాస్పిటల్లో వృత్తి నిర్వహిస్తున్న, తమకు రోగాలను చూస్తున్న మనిషిని చెయ్యడానికి సాహసించడం అంటే దాని వెనకాల ఒక పెద్ద కుంభకోణమే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ కుంభకోణాన్ని వెలికి తీయాలి. ఆ కుంభకోణంలో అది రాజకీయ నాయకుడైనా, వ్యక్తులైనా, కుటుంబాలైనా ఎవరినైనా వదలకూడదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రిగా ఈరోజు వెస్ట్ బెంగాల్కు ఉంది. ఆమె తక్షణమే దీని మీద సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా ఈ దేశానికి మహిళల రక్షణకి మేము అతి త్వరలో చూపించగలిగామనేటువంటి మహిళా ముఖ్యమంత్రిగా చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ కుటుంబానికి కూడా రక్షణ భద్రత ఇవ్వాలని కోరుతున్నాం.